హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో ఆ, ఒక వీడియో కాదండి, అసలు స్టాక్ మార్కెట్లోనే ఈ వారం ఒక మహా అద్భుతంగా ఉందన్నమాట. నాకు తెలిసి ఏ ట్రేడర్ కూడా ప్రాఫిట్స్ బుక్ చేయడం అనేది చాలా కష్టమైపోతుంది. ఎందుకో కారణం కూడా చెప్తాను. అండ్ రేపు దాంతోపాటు గురువారం మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి, గురువారం మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయో చెప్తాను. అండ్ దీంట్లో ఇంకొక చాలా మేజర్ అప్డేట్స్ ఉన్నాయి. ఈ వారంలో ఈ 3 డేస్ చూస్తే మార్కెట్ బ్రహ్మాండంగా పెరిగింది కదా. సో ఇలాగే అందరూ కూడా పెరుగుతుంది అనుకుంటే, ఎందుకు పెరిగింది రీజన్ మనందరికీ తెలుసు. యుఎస్ ఇరాన్ వాళ్ళు ట్రేడ్ డీల్ అనేది వాళ్ళ వార్ని క్లోజ్ చేయాలని చెప్పి డీల్ రాసుకున్నారు. సో అది ఫ్రైడే సైన్ పెట్టబోతున్నారు. దాంట్లో ఉన్న ఇంకొక టర్మ్ ఏంటంటే, లెబనాన్ పైన ఇరాన్ వాళ్ళు ఇజ్రాయిల్ వాళ్ళు లెబనాన్ మీద అటాక్ చేయకూడదని ఒక టర్మ్స్ అండ్ కండిషన్ పెట్టుకున్నారు. బట్ విషయం ఏంటి అంటే, ఇజ్రాయిల్ వాళ్ళు ఈ రోజు మార్నింగ్, అంటే ఈ రోజు నిన్నటి నుండి మళ్ళీ అటాక్ స్టార్ట్ చేశారు. సో మీరు చూడొచ్చు. సో లాస్ట్ 13 అవర్స్ అవర్స్ ఏవో కూడా న్యూస్లో మీరు చూడొచ్చు అనమాట. సో ఇదిగోండి. సో కొంతమంది ట్రంప్ క్రిటిసైజ్ చేస్తూనే ఉన్నారు, అయినా ఆగడం లేదు. ఇజ్రాయిల్స్ అయితే అటాక్ చేస్తూనే ఉంది. 15 అవర్స్ ఏగో, 2 అవర్స్ ఏగో కూడా మిడిల్ ఈస్ట్ క్రైసిస్ మళ్ళీ వస్తున్నాయి. దీనివల్ల ఏం చెప్పిందంటే, ఇరాన్ వాళ్ళు హార్ష్ రెస్పాన్స్ కూడా ఇచ్చారండి. ఏంటి అంటే, ఇలాగే గినక జరిగితే సివియర్గా రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి యుఎస్ వాళ్ళకు కూడా థ్రెటనింగ్ ఇచ్చారు ఇజ్రాయిల్ వాళ్ళ మీద. సో ఇదే గినక కంటిన్యూ అయితే రేపు ఫ్రైడే మార్కెట్కి ఒక మరణ గండంలాగే చూడాలి. బట్ విషయం ఏంటి అంటే, మీరందరూ తెలుసుకోవాల్సిన విషయము, అసలు మార్కెట్లు పక్కన పెట్టండి. మార్కెట్ చాలా డిఫికల్ట్గా ఉందండి. ఎందుకంటే ఈ ఈ న్యూస్ మొత్తం మనం అప్డేట్స్ ఇస్తూనే ఉన్నామండి మన ఛానల్లో. ఎందుకంటే ఎక్కడెక్కడ న్యూస్ సోర్సెస్ మొత్తం తీసుకొని నేను అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను. ఇంక్లూడింగ్ ఇదిగోండి, 150కి లైవ్ న్యూస్లు కూడా అన్నీ తీసుకొని ఇస్తూనే ఉన్నాము. ఇజ్రాయెల్ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పింది. సో ఇవన్నీ మన గ్రూప్లో ఇస్తుంటే, ఇక్కడ విచిత్రం ఏంటి అంటే, సో మార్కెట్ పెరుగుతూ పోతూ ఉంది. అసలు ద వండర్ఫుల్ థింగ్ ఏంటి అంటే, మార్కెట్ పెరుగుతూ పోతూ ఉంది. కొన్ని స్టాక్స్ అమాంతం పెరుగుకుంటూ పోతూ ఉన్నాయి. దాన్ని ఆపేవాళ్ళు లేరు, అడ్డు అదుపు లేకుండా వెళ్ళిపోతూ ఉన్నాయి. అసలు దీన్ని ఒక మ్యాజిక్ లాగా ట్రీట్ చేయాల్సిన సిచ్యువేషన్కి వచ్చేసింది అనమాట. సో అందులో ఎస్పెషల్లీ కొన్ని స్టాక్స్ ఎంటా టెక్నాలజీస్, ఇదైతే నరకం చూపెట్టిందని చెప్పాలండి. ఎంటా టెక్నాలజీస్ అంటే రిటర్న్స్ ఇస్తుంది, ఇక ఎక్కడా కూడా ఆ, ఒక బేరిష్ మూమెంట్ అనేది ఇవ్వకుండా, బేరిష్ ఇచ్చినట్టే ఇచ్చి వెళ్ళిపోతుంది, ఇచ్చినట్టే ఇచ్చి వెళ్ళిపోతుంది. సో హయ్యర్ హైస్ లాగా కూడా ట్రీట్ చేసేలాగా లేదు. హయ్యర్ హైస్లో ఉండి సో మళ్ళీ పడిపోతూ ఉందండి. సో, ఒక్క 1 మినిట్. సో ఆ, లెబనాన్ మీద అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇగో ఎంటా టెక్నాలజీస్ లాంటివి చాలా ఇబ్బందిగా ఉందండి మార్కెట్. సో వాట్ ఎవర్ మేబీ రేపు అయితే ఫాలింగ్ సింటమ్స్ చాలా హెవీగా కనబడుతున్నాయి. సో దాన్ని బట్టి వెళ్దాం. సో ఫస్ట్ ఎంత అంటే, ఈ ప్రమోటర్స్ ఎంత ఇది చేసినా కూడా మనం గ్లోబల్ మార్కెట్స్ని, గ్లోబల్ న్యూస్ని కన్సిడర్ చేసే ట్రేడ్ చేయాలి. సో గ్లోబల్ న్యూస్ అయితే ఖచ్చితంగా ఫాల్ మూమెంట్లో అయితే హెవీగా కనబడుతున్నాయి గ్లోబల్ న్యూసెస్. నాకు తెలిసి రేపు కానీ ఎల్లుండి కానీ హ్యూజ్ ఫాల్ అయితే ఉండే అవకాశం చాలా వరకు ఉంది. సో చూద్దాం, దాన్ని బట్టి ప్రిడిక్షన్ చేద్దాం. సో ఇదిగోండి, మనకి ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు ఈ ప్రాంప్ట్ ఇక్కడికి ఈ ఛానల్లో ఫాలో అవ్వండి. న్యూస్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. రైట్, ఇంకా మెయిన్గా కంటెంట్ లోపలికి ప్రిడిక్షన్ ఇవ్వడానికి ముందు ఇంకా వాస్తవం చెప్పాలి అంటే అండి, ఆ, మన ప్రీమియం గ్రూప్లో ఒక్క కాల్ కూడా సక్సెస్ అవ్వాల. ఎందుకంటే ఓపెన్గా చెప్పాలి. ఎందుకంటే సక్సెస్ అయినప్పుడు చూపెట్టి, సో తర్వాత ఆ, లేకపోతే అంటే జనాల్ని మ్యానిపులేట్ చేయడం అట్లాంటిది ఉండదు అనమాట. ఈరోజు ఇచ్చాము, బట్ అది రేపటికైనా సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా. సో ఈరోజు మేము ఇచ్చిన ఒక్క కాల్ అంటే ఒక్క కాల్ కూడా హిట్ అవ్వలేదండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలా రోజుల తర్వాత జరిగింది. ఇదిగోండి, ఈరోజు ఇచ్చిన ఏ కాల్ కూడా యావరేజ్ చేపించి మధ్యలో ఒకటి అట్లా వచ్చినాయి, కానీ నాకు సాటిస్ఫై అనిపించలేదు అనమాట. సో అంటే ఇది హిట్ అయింది
మన వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది అన్న సాటిస్ఫాక్షన్ నాకే లేదనమాట. ఇక బయట వాళ్ళకి ఏముంటుంది. సో అయినా ఏం కాదు, ఒక రోజులో మనం ఏం ఇది అయినట్టు కాదు. సో ప్రీమియం గ్రూప్ అయితే బాగానే ఉంటుంది. ఈ రోజు అయితే 100%, 100/100 ఫెయిల్ అయ్యాం. ఓపెన్గా చెప్తున్నాను. ఏం కాదు, మీ అందరికీ తెలుసు మనం ఫెయిల్ అయినప్పుడు నైట్ అయితే నాకైతే నిద్ర పట్టదు, డబల్ వర్కౌట్ చేస్తాం. దీని అవుట్పుట్ నెక్స్ట్ వీక్లో చూడండి ఎంత ఇదిగా ఉంటుందంటే అంత ఇదిగా తీసుకొస్తాను. సో ఇప్పుడు ఎందుకంటే లాభాలు వచ్చేటప్పుడు స్మూత్గా ఉంటాం, నష్టాలు వచ్చేటప్పుడు ఎక్కువ పని చేస్తాం. సో ఇప్పుడు ప్రీమియం గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు రాసి పెట్టుకోండి, పక్కా మీకు ఇది మీకు రావాల్సింది అయితే పక్కా. సో చూసుకోండి. నెక్స్ట్ ఇది అయిన తర్వాత కామెంట్ చెప్తాను. కొంచెం వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి, ఎందుకంటే ఎప్పుడు కూడా మిగతా ఛానల్ లాగా అయితే ఆ, ఆ, మోసం అయితే ఉండదండి. ఏమున్నా ప్రాంప్ట్గా చెప్పడం అయితే మన దగ్గర ఉంటుంది. సో ఫెయిల్ అయితే ఫెయిల్ అని చెప్తాము, సక్సెస్ అయితే సక్సెస్ అని చెప్తాము. రైట్. యాదయ్య గారు, శ్రద్ధ ఏఐ టెక్ కంపెనీలో 50,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయొచ్చా సార్? 5 years టార్గెట్ ఎంత? ఇన్వెస్ట్ చేయొచ్చండి. బట్ ఇప్పుడు ఏఐ కంపెనీస్ కూడా కొన్ని కొన్ని వెనకడుగు వేస్తూ ఉన్నాయి. సో అదొకసారి చూసుకోవాలి. శ్రద్ధ చేయొచ్చు. 5 yearsకి ఏ టెక్నాలజీ వీటికన్నా మంచి డిఫెన్స్ స్టాక్స్లో పెట్టుకుంటే మీకు అవుట్పుట్ ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉందండి. సో డిఫెన్స్ స్టాక్స్లో పెట్టుకోండి శ్రద్ధ ఏఐ టెక్. 5 yearsకి నాకు తెలిసి ఇది ఒక 150-200 దాకా వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఎస్ఎంఈ స్మాల్ కంపెనీస్ కాబట్టి కొంచెం చూసుకోవాలండి. మీరా సయ్యద్ గారు, టీ హిల్ ట్రాన్సిల్స్ ఇండియా ఇంప్లెక్స్ లిమిటెడ్ హోల్డ్ చేయొచ్చా సార్? మీరా సయ్యద్ గారు, మీరు కొన్న ప్రైస్ చెప్తే మనం అది హోల్డ్ చేయొచ్చా లేదా అమ్మాలా, యావరేజ్ చేయాలా అనేది చెప్పడానికి మనకి క్లియర్గా ఉంటుందండి. ట్రాన్సిల్స్ ఇండియా ఇంపెక్స్. ట్రాన్స్ ఇండియా ఇంప్లెక్స్ 1 minute అండి. 1 minute కొంచెం ట్రాన్స్ ఇండియా హౌస్ ఇంప్లెక్స్ అండి. ఓకే. ఎందుకంటే సిమిలర్ నేమ్తో చాలా కంపెనీస్ ఉంటాయి కదా, చెక్ చేసి చెప్పాలి. కంపెనీ అయితే బాగుందండి, ఫండమెంటల్గా బాగుంది, ఫైనాన్షియల్గా కూడా బాగుంది. సో ఇవి ఈ హౌసింగ్ కాంప్లెక్స్ ఇవి చేసేవి సిరామిక్ టైల్స్, టెక్స్టైల్ వాటికి సంబంధించి వర్క్ చేసే కంపెనీస్ అన్నమాట. ఎందుకంటే ఇవాళ రేపు అందరూ కూడా ఇల్లు లగ్జరీగా ఉండాలనుకుంటారు. వాటిలో మేజర్ రోల్ ప్లే చేసేది ఏంటంటే ఇల్లు ఎంత రిచ్గా కనబడాలి అంటే అంత సిరామిక్ వాటిని వాడుతూ ఉంటారు. సో ఆ విషయంలో పోల్చుకుంటే మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయొచ్చు. 5 దాటితే ఇన్వెస్ట్ చేయండి. టార్గెట్ సీదా 15-20 దాకా ఉందండి. నో ప్రాబ్లం. మధుసూదన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో తిరుపతిరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో మన తెలుగు వాళ్ళ కామెంట్ల కన్నా ఈ సీమన్స్ ఎవరో ఈయన కామెంట్లు ఎక్కువైపోయినాయి మన దాంట్లో. ఆ, అప్పారావు గారు, రిఫెక్స్ రెన్యూబుల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్స్ బయింగ్ గుడ్ ఆర్ నాట్? బయింగ్ ప్రైస్ చెప్పండి, 5 yearsకి ఎంత అవుతుంది? రిఫెక్స్ ఇండస్ట్రీస్ 5 yearsకి కొనుక్కోవచ్చు అండి, ప్రాబ్లం ఏమీ లేదు. సో 330 అబోవ్ కొనుక్కోండి. టార్గెట్ మీకు 480, 380, 420, 480 దాకా టార్గెట్ ఉంది. 5 yearsలో అయితే 1000 దాకా వెళ్ళే అవకాశం ఉందండి. లక్ష్మీ కుమారి గారు, ఎస్టర్డే 23,850 దగ్గర కాల్ 38 ఉంది, టుడే 24,000 వచ్చింది. కాల్ 27 దాటట్లేదు. 100 అబోవ్ నిఫ్టీ అప్, ఏం అర్థం కావడం లేదు. లక్ష్మీ కుమారి గారు, ఇదే సిచ్యువేషన్ అండి, నేను నిన్న వీడియోలో కూడా చెప్పింది ఇదే సిచ్యువేషన్. ఈ రోజు కూడా అలాగే ఉంది. కొంచెం ఓపిక పట్టుకోండి, మార్కెట్లు గ్లమ్జీగా ఉన్నాయి. అసలు ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళకే నరకం కనబడుతుంది ఇక్కడ. విచిత్రం ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్ కూడా చాలా ఇబ్బంది పెట్టడం. యాదయ్య గారు, స్పిరిగో టార్గోటెక్స్లో ప్రమోటర్స్ వాటా లేదు, ఇందులో రిస్క్ ఎక్కువగా ఉంటుంది అంటారా? సో ఏం లేదండి, తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. శివగౌడ్ గారు, నమస్తే సార్. ఇథనాల్ వినియోగం పెరిగితే 5 సంవత్సరాలు హోల్డ్ చేయడానికి ఫండమెంటల్గా బాగున్న
షుగర్ స్టాక్ ఒకటి చెప్పగలరు. శ్రీ రేణుకా షుగర్స్ అండి. శ్రీ రేణుకా షుగర్స్ ప్రతి ఒక్కళ్ళు కొనాల్సిందే. హిందుస్థాన్ షుగర్స్, శ్రీ రేణుకా షుగర్స్, ఈ రెండు తీసుకోండి, నో ప్రాబ్లం. మేషో బయ్యింగ్ ప్రైజు అనుష గారు, మీ మీషో బయ్యింగ్ ప్రైజు మీషో లిమిటెడ్ 164 దగ్గర ఉందండి. సో ఇది మీరు 164 దగ్గర కాబట్టి 180, అట్లీస్ట్ 170 దాటితే కొనండి. 170 దాటితే 190 నుండి 230 దాకా టార్గెట్ ఉందండి. నెట్ వెబ్స్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు అండి. కాకపోతే నెట్ వెబ్ ఏంటి అంటే హ్యూజ్గా సడన్గా ఫాల్ అవుతుంది, సడన్గా రైజ్ అవుతుంది. తట్టుకోగలిగే ఓపిక ఉంటేనే నెట్ వెబ్ తీసుకోండి, లేకపోతే వద్దు. రమేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద హెచ్ఎంఏ ఆగ్రో షేర్స్ గురించి చెప్పండి. బయ్యింగ్ ప్రైస్ 2500, హోల్డ్ ఆర్ సెల్, యావరేజ్ చేయాలా ప్లీజ్ చెప్పండి. షూర్ అండి. హెచ్ఎంఏ ఆగ్రో రమేష్ గారు 2005. సార్ ఏం పర్వాలేదు, మంచి స్మాల్ క్యాప్ కంపెనీలోనే మంచి ఫండమెంటల్ ఉంది. వెయిట్ చేయొచ్చు అండి. సో ఆగ్రో బేస్డ్ కంపెనీస్కి వెయిట్ చేయొచ్చు. ఇదేం చేస్తుందంటే ఫార్ ఫారెన్కి బఫెల్లో మీట్ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. ప్రాసెసింగ్లో చేయొచ్చు అండి, ఫ్యూచర్ అయితే ఉంటుంది. కొంచెం వెయిట్ చేయాలి, అవసరమైతే 2-3 ఇయర్స్ వెయిట్ చేయాలి. టార్గెట్ కూడా బాగానే ఉంది, 50-60 దాకా వెయిట్ చేయొచ్చు. శోభన్ బాబు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. పరమతిరావు గారు గుడ్ ఈవినింగ్ సార్. మనాలి పెట్రోకెమికల్ స్టాక్ గురించి చెప్పండి, ఇప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చా? సార్ మనాలి పెట్రోకెమికల్ కన్నా చెన్నై పెట్రోకెమికల్ కానీ లేదంటే మంగళూరు రిఫైనరీ పెట్రోకెమికల్ కానీ తీసుకోండి సార్. ఈ రెండింటికి మీకు ఎంట్రీ బాగుంది. ఇన్స్టెడ్ ఆఫ్ మనాలి ఇది బెటర్ అండి. మనాలి పెట్రోకెమికల్స్ కన్నా ఇవి రెండు అయితే మీకు చాలా వరకు అవకాశం ఉంది. సో ఇది కూడా ఇప్పుడు వద్దు, ఇప్పుడు తీసుకుంటే ఇబ్బంది అవుతుంది. రాజేష్ గారు సిడ్ మ్యాచ్ టార్గెట్ బయ్యింగ్ లెవెల్ చెప్పండి. సిడ్ మ్యాక్ అండి, సిడ్ మ్యాక్ మెకాట్రానిక్స్ ఇది 2698 దగ్గర ఉంది. అసలు దీన్ని ఇప్పుడు కొనొద్దండి, కొంటే ఆల్రెడీ ఇది పడడం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ కొనాలి అంటే 2300 దగ్గర, 2000 దగ్గర కొనండి. ఇప్పుడు కొంటే మాత్రం అన్నెసరీగా లాస్ లోపలికి వెళ్తారు. నేనైతే సజెస్ట్ చేయనండి. ఆ, శబరీష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. బళ్ళారి నుంచి శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ సార్. అశ్విని గారు అదాని టోటల్గా 740 దగ్గర బై చేశాను, స్టాక్ పడుతుంది అండ్ ఎగ్జిట్ అవ్వాలా, హోల్డ్ చేసుకోవచ్చా? సార్ ఎగ్జిట్ అయిపోండి మేడం, వద్దు. ఎందుకంటే గ్లోబల్ ఇష్యూస్ మొత్తం క్లియర్ అయిపోయినాయి. సో ఇక ఏంటి అంటే లాంగ్ టర్మ్లో పెట్టుకుంటే పెట్టుకోండి తప్ప ఇప్పుడు ఎగ్జిట్ అయ్యి వేరే స్టాక్స్ కొనుక్కోవడం బెటర్. నందు గారు నమస్కారం అండి. ఓలా ఎంట్రీ ప్రైస్ చెప్పండి. ఇప్పుడు కరెక్ట్ ప్రైస్లో ఎంట్రీ అయిపోవచ్చు అమ్మా, ఓలాకి ప్రాబ్లం లేదు. సార్ క్యూపిడ్ టార్గెట్ చెప్పండి. శ్రీదేవి గారు క్యూపిడ్ ఆల్రెడీ టార్గెట్కి రీచ్ అయిందమ్మా. క్యూపిడ్ లిమిటెడ్ ఆల్రెడీ టార్గెట్కి రీచ్ అయింది 160. ఇప్పుడు మీరు ఎంట్రీ తీసుకోవద్దు, అది 170కి రీచ్ అయ్యే పడిపోయింది. ఇప్పుడైతే ఎంట్రీ వద్దమ్మా. సో రజనీ గారు సార్ లాసా ఎగ్జిట్ ప్రైస్ చెప్పండి. లాసా సూపర్ జనరిక్స్ అండి. ఎగ్జిట్ ప్రైస్ వచ్చి అసలు ఫండమెంటల్గా అస్సలు బాగాలేదమ్మా. కంపెనీలో ఉండడం అనేది చాలా రిస్క్ అనేది. కాకపోతే ఇదేంటి అంటే ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ని తయారు చేస్తుంది కాబట్టి లాంగ్ టర్మ్లో ఓకే, ఒక 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఆ పీరియడ్లో అయితే ఓకే. కానీ ఇప్పుడు దీని ఎగ్జిట్ ప్రైస్ వచ్చి మీకు 11 అండి. మ్యాక్స్ వచ్చి 10 to 11 మధ్యలో ఎగ్జిట్ అవ్వాలి. రాజ్ కుమార్ గారు హాయ్ సార్. ఆర్వీఎన్ఎల్ 365లో 300 షేర్స్ బై చేశాను, ఇప్పుడు యావరేజ్ చేయాలా సార్? సార్ యావరేజ్ చేయొద్దు సార్. ఐ రిమూవ్ 50% షేర్, టేక్ గ్రో సార్. ఇది బెటర్ అండి. సో 365లోది కొన్ని షేర్స్ తీసేసి గ్రో తీసుకోండి, నో ప్రాబ్లం. యావరేజ్ అయితే చేయొద్దు. నవీన్ గారు మార్కెట్ బౌన్స్ బ్యాక్ ఈ మూమెంట్లో ప్లీజ్ సజెస్ట్ అని గుడ్ స్టాక్స్ అండి. ఆల్రెడీ నేను లాస్ట్లో మీకు సజెస్ట్ చేసిన గ్రో చెక్ చేసుకోండి, అపోలో మైక్రో సిస్టమ్ చెక్ చేసుకోండి, ట్రెండ్ చెక్ చేసుకోండి, హాల్ చెక్ చేసుకోండి. ఇప్పటికీ కూడా మీకు
ట్రెంట్ బయింగ్కి రెడీగా ఉంది, ఇండిగో బయింగ్కి రెడీగా ఉంది. ఈ రెండు తీసుకోవచ్చండి. లక్ష్మి గారు, గుడ్ ఈవినింగ్ సార్. కెన్ యూ ప్లీజ్ డిస్కస్ అబౌట్ ద సిజిసిఎల్ సిఎల్ వెదర్ వి బాట్ 199,000 షేర్స్, కెన్ యూ హోల్డ్ ఇట్ ఆర్ సెల్ ఇట్? సిజిసిఎల్ క్యాప్రీ గ్లోబల్ లిమిటెడ్, క్యాప్రీ గ్లోబల్ క్యాపిటల్ లిమిటెడ్ 217 అండి. సో 220 240 టార్గెట్ అండి. వద్దండి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు, ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? కంపెనీ ఫండమెంటల్గా ఫైనాన్షియల్గా ఓకేనండి, బట్ రిస్క్ అవుతుంది, వద్దు, కొంచెం ఆగండి. వివిఎస్ రావు గారు, కరెక్ట్ సార్, నో మూమెంట్ ఇన్ ప్రైస్. థ్యాంక్ యూ అండి. పి ఫోకస్ గురించి చెప్పండి సార్. నాని గారు, ప్రైమ్ ఫోకస్ అండి. పి ఫోకస్ అంటే ప్రైమ్ ఫోకస్ అంటారు. 245 ఇది, ఇవన్నీ అప్పర్ సర్క్యూట్లు కొడుతుంది స్టాక్, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. తీసుకోవాలంటే తీసుకోవచ్చు. 350 330 350 దాకా టార్గెట్ ఉంటుంది, తీసుకోవచ్చు అండి. ప్రభాకర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఐ బాట్ 140 వారీ రెన్యూబుల్ టెక్నాలజీ షేర్స్ 1909, వెదర్ ఐ కెన్ హోల్డ్ ఆర్ ఎగ్జిట్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ సార్. సో వారీ రెన్యూబుల్స్ 140, 971లో ఇప్పుడు షేర్, మంచి కంపెనీ అండి అది. 971 సార్, యావరేజ్ చేసుకోండి సార్. ఇప్పుడు ఉన్న ప్రైస్లో యావరేజ్ చేసుకోండి. యావరేజ్ చేసుకుంటేనే మీరు 1300 1400 టార్గెట్ పెట్టుకుంటే ఈజీగా బయటకు వస్తారు, లేకపోతే ఈ మధ్యలో అయితే రాదండి. ఎగ్జిట్ అయితే అవ్వద్దు. మీరా సయ్యద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. జీవన్ గారు, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మోక్షశ్రీ గారు, థ్యాంక్ యూ అండి. ఆ, తారక రాముడు గారు, గుడ్ ఈవినింగ్ సార్. వేదాంత డిమేజర్ షేర్స్లో ప్రజెంట్ రేట్లో ఏది బెస్ట్ స్టాక్ సార్? అసలు డిమేజర్ స్టాక్స్లో ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వద్దు, ఒక 1 మంత్ తర్వాతే వెళ్ళండి. దాంట్లో కూడా అల్యూమినియం అనేది బెటర్ అండి, ఇప్పుడైతే వద్దు. సో సాయిరామ్ గారు, గ్రోస్ 200 రూపీస్ అబోవ్ బై చేయొచ్చా 6 మంత్స్కి? బ్రహ్మాండంగా బై చేయొచ్చండి. సో ఆల్మోస్ట్ అన్ని కామెంట్స్కి ఆన్సర్ ఇచ్చాను. సో దాంతోపాటు రేపటి ప్రిడిక్షన్కి వెళ్తాను. రేపటి ప్రిడిక్షన్స్ మళ్ళీ ఎంటా టెక్నాలజీ ఇస్తున్నానండి. ఎందుకు అంటే ఈరోజు ఏదైతే మిస్ అయిందో దాన్ని మనం రేపు కవర్ చేయొచ్చు. సో నో ప్రాబ్లం. 8300 దగ్గరకు వస్తే బేరీజ్ చేయండి, స్టాప్ లాస్ కాదు, దానికి యావరేజ్ 8390 దగ్గర చేయండి. టార్గెట్ సీదా 7950 నుండి 7900 పెద్ద టార్గెట్ ఇస్తున్నానండి. సో నెక్స్ట్ కార్ ట్రేడ్ 2580 దగ్గర బేరీజ్ చేయండి. 2560 నుండి 2540 వరకు టార్గెట్ ఉంది. సో స్టాప్ లాస్ వచ్చి 2612 స్టాప్ లాస్ అండి. నెక్స్ట్ సెన్సెక్స్ 77,000 అబోవ్ ఉంటే సిఈ ఉండండి, బిలో ఉంటే పిఈ ఉండండి. బ్యాంక్ నిఫ్టీ 57,500 బిలో, మ్యాక్స్ మార్కెట్ బిలో ఉండే అవకాశం ఉంది, పిఈ సైడే అవకాశం ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ 57,500 అబోవ్ ఉంటే మాత్రం సిఈలో ఉండండి, బిలో ఉంటే పిఈలో ఉండండి. నిఫ్టీ 24,000 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. మిడ్ నిఫ్టీ 14,500 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. ఫిన్ నిఫ్టీ 26,500 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. వీటిని ఫాలో అవ్వండి. సో ఓపెన్గా చెప్తున్నాను, సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి, రైట్? ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి. కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. మీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్లాట్ బుక్ చేసుకోండి. ఎనీవే, మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నిన్నటి ప్రిడిక్షన్స్ ఫెయిల్ అయినందుకు దయచేసి ఎక్స్క్యూజ్ చేయండి. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్ అంటిల్, టేక్ కేర్, బై, జై హింద్.